Hello everyone, welcome to Max Solution Garage. ఈరోజు మనం ఈ వీడియోలో లా ఆఫ్ మూమెంట్స్ అనే టాపిక్ మీద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ ప్రాబ్లం చూస్తే ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఏం చెప్పారంటే ఈ లైట్ బార్ ఆఫ్ 6 మీటర్ లాంగ్. ఓకే, దీనికి మనకి డయాగ్రామ్ ఇవ్వలేదు, మనమే డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఓకే, ఈ లైట్ బార్ ఆఫ్ 6 మీటర్ లాంగ్లో ఒక లైట్ బార్ అనేది ఉంది. ఈజ్ హింజ్డ్ ఎట్ వన్ ఎండ్. ఓకే, ఒక ఎండ్ దగ్గర మనకి హింజ్గా ఉంది. అంటే హింజ్డ్ అంటే ఏంటి, ఒక దగ్గర స్టిఫ్ అయి ఉన్నా సరే అది మూమెంట్ అవుతుంది అని అర్థం. ఓకే, ఈ పెన్ ఇక్కడ నేను స్టిఫ్గా పట్టుకున్నాను, ఇది పట్టుకున్నా ఒక చేత్తో పట్టుకున్నా ఇంకో చేత్తో మూమెంట్ అవుతుంది. ఇలా మూమెంట్ అవ్వడాన్ని హింజ్డ్ సపోర్ట్ అంటాము. ఓకే, హింజ్డ్ అయి ఉంది. ఓకే, హింజ్డ్ ఎట్ వన్ ఎండ్ హెల్డ్ ఇన్ హారిజాంటల్ పొజిషన్లో ఒక లైట్ బీము ఒక సైడ్ హింజ్డ్ అయి ఉంది. బై ఏ స్ట్రింగ్ అటాచ్డ్ టు ద ఫ్రీ ఎండ్. ఒక ఎండ్ హింజ్డ్గా ఉంది, ఈ ఎండ్ హింజ్డ్గా ఉంది అనుకుంటే ఈ ఎండ్ ఫ్రీ ఎండ్. అండ్ మేక్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 degrees with the rod of weight of 100 Newton is hung at a distance of 4 meters from the line. అంటే మనకి ఏం చెప్పారంటే ఒక 4 meters లెంత్లో మనకి 30 degrees యాంగిల్తో మనకు ఒక రాడ్ అనేది ఫిక్స్ చేసి ఉంది, అంటే 30 degrees. ఓకే, ఇది మొత్తం టోటల్ 6 అంటే ఇది 4 meters. ఓకే, దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే ఇది మనకి సి అవుతుంది. ఓకే, ఈ లైన్ని మనం డి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. ఇది ఒక స్ట్రింగ్ కదా, మనకి ఈ ఫ్రీ ఎండ్కి స్ట్రింగ్ అనేది అటాచ్ అయి ఉంది. సో మనం ఏం చేద్దామంటే టెన్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మన సింపుల్ అనమాట. ఇక్కడ మనకి వెయిట్ ఉంది కదా, ఈ 4 meters డిస్టెన్స్లో వెయిట్ 100 అనేది యాక్ట్ అవుతుందని చెప్పారు కదా, 100 Newtons అనే వెయిట్. ఇక్కడ మనకి టెన్షన్ ఉందన్నారు. సో టీ అని ప్లేస్ చేసుకుందాం. ఓకే, టెన్షన్ టీ అనుకుందాం. మనం మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ తీసుకొని మనం ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ ప్రాబ్లం చూస్తే చాలా టఫ్ అని మనం ఫీల్ అవుతాం, కానీ చాలా ఈజీ సమ్. ఓకేనా, టేక్ మూమెంట్స్ అబౌట్ ఏ. టేకింగ్ మూమెంట్స్ అబౌట్ ఏ దగ్గర తీసుకుంటే ఇది ఫోర్స్ అయితే ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మూమెంట్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, మనం ఈ ఫోర్స్ ఎంత డబ్ల్యూ, దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏసీ. ఏ నుంచి సి వరకు ఈ లోడ్ అనేది వెళ్తుంది కాబట్టి మనం డబ్ల్యూ లోడ్. ఓకే, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏసీ కదా, ఏసీ తీసుకున్నాం. నెక్స్ట్ ఇదే ఏ దగ్గర మరి టెన్షన్ ఎలా తీసుకోవాలంటే ఇది ఫోర్స్ వెళ్తే దీనికి పర్పెండిక్యులర్గా ఈ లైన్ని పర్పెండిక్యులర్గా తీసుకుందాం. ఇది పర్పెండిక్యులర్గా 90 degrees ఉండేటట్టు చూసుకుంటే, ఇది 90 degrees ఉండేటట్టు లైన్ డ్రా చేసుకుంటే టీ ఇంటూ ఈ ఏడి అనేది డిస్టెన్స్ అవుతుంది కదా. సో మనం ఏడి అని మనం ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు మనకి వెయిట్ తెలుసు, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 100 Newtons. ఏసీ డిస్టెన్స్ తెలుసు మనకి 4 meters అని ఇచ్చారు. టెన్షన్ ఎంత అనేది మనకు తెలీదు, కానీ మనకి ఏడీ వాల్యూ తెలుసు. ఏడీ వాల్యూ మనకి ఎలా తెలుసు, ఇది ఒక యాంగిల్ 30 degrees ఉంది, ఇది ఆపోజిట్లో ఉంది. ఇది ఒక ట్రయాంగిల్గా మనం తీసుకుంటే మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఏడీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఒక ట్రయాంగిల్ అని మనం అనుకుంటే, ఇది డి, ఇది ఏ, ఇది బి కదా. సో ఇది ఎడ్జసెంట్ సైడ్ అనుకుందాం.
ఇది ఆపోజిట్ సైడ్ అనుకుందాం. ఇది 30 degrees యాంగిల్ కదా. ఇది ఏబి అనేది హైపోటెనస్ అనుకుంటే మనకి sin 30 వాల్యూ ఎంత? sin 30 అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కదా. ఇది హైపోటెనస్ అనుకుంటే సారీ ఇది ఏ కదా, ఇది ఏ, ఇది బి. ఓకే, sin 30 అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కదా. అప్పుడు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ ఏడి బై హైపోటెనస్ ఏబి అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఏడి కావాలంటే ఏబి అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ వెళ్తే ఇంటూ చేస్తుంది. సో ఏబి sin 30 ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది. ఓకే, ఏడి వాల్యూ ఎంత? ఏబి sin 30. సో ఈ వాల్యూని మనం ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబి sin 30. మనకి ఏబి వాల్యూ తెలుసు, ఎందుకంటే ఏబి వాల్యూ అనేది 6. ఓకే, sin 30 అంటే 0.5 కాబట్టి మనం వాల్యూ వేసుకుందాం. 100 × 4 400 ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఏబి వాల్యూ ఎంత? టోటల్ మనకి 6 మీటర్స్ అని ఇచ్చాడు కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్ కాబట్టి 6 ఇంటూ sin 30 అంటే దాని వాల్యూ 0.5 కాబట్టి 0.5. ఓకే, ఈ టీ ఈ 6 × 0.5 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివైడ్ చేస్తే. సో 400/6 × 0.5 ఈజ్ ఈక్వల్ టు టీ. సో దీన్ని మనం క్యాషియోలో కాలిక్యులేట్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు 133.34 వస్తుంది. ఓకే, టెన్షన్కి యూనిట్స్ న్యూటన్ కాబట్టి న్యూటన్స్ ప్లే చేస్తాం. ఓకే, చాలా సింపుల్ అనమాట. మనకి ట్రయాంగిల్ ట్రిగనోమెట్రీ తెలిస్తే మనకి ఈజీగా సమ్ అనేది వచ్చేస్తుంది. అండ్ దట్ మూమెంట్ యొక్క ఫార్ములా తెలిస్తే చాలు, చాలా సింపుల్గా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ ఎక్స్ సొల్యూషన్ గ్యారేజ్.